Hello, hi, my dear friends. Welcome to my channel HSR by Info. Today we are going to discuss important concept viruses గురించి డిస్కస్ చేద్దాం. ఈ వైరసెస్ అనేటివి మనకి యాక్చువల్గా బయాలజికల్ క్లాసిఫికేషన్లో మనం నీట్ బయాలజీలో చూస్తూ ఉన్నాం. సో వైరసెస్ అనేది స్పెషల్ క్లాస్ ఆఫ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇవి యాక్చువల్గా విట్టేకర్ క్లాసిఫికేషన్ నుండి ఎక్స్క్లూడ్ చేశారు. ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? వైరసెస్ని ఎందుకు ఈ లెసన్లో లాస్ట్లో చదువుతున్నాం? అండ్ వీటితో పాటు విరియాయిడ్స్ అండ్ ప్రియాన్స్ లైకెన్స్ కూడా ఉన్నాయి. వాటిని స్పెషల్గా ఎందుకు చదవాల్సి వస్తుంది? ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి డీటెయిల్స్గా చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. రైట్, మనం యాక్చువల్గా బయాలజీ 360 సిరీస్లో ఉన్నాం. ఈ 360 సిరీస్లో మనకు 2 in 1 అనే కాన్సెప్ట్ చెప్తా ఉన్నాను నేను. ఫస్ట్ 2 in 1లో ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకు సంబంధించినటువంటి అదే కాన్సెప్ట్ లైన్ టు లైన్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో ఫర్. ఓకే, సో ఫస్ట్ గో ఫర్ ద కాన్సెప్ట్. First go for the virus. Right? వైరసెస్ అనేటివి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. విరియాయిడ్స్, ప్రియాన్స్, తర్వాత లైకెన్స్ నెక్స్ట్ ఇంకో సెషన్లో చూద్దాం. వైరసెస్ చూడండి, కొద్దిగా ఇంపార్టెంట్. వైరసెస్ ఆర్ ది నాన్ లివింగ్ అని చెప్తున్నాను నేను. నాన్ లివింగ్ థింగ్స్ అనొచ్చు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద లైఫ్ లేనటువంటి థింగ్స్. యాక్చువల్గా మనకు విట్టేకర్ అనే సైంటిస్ట్ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ని విట్టేకర్ అనే సైంటిస్ట్ ఏం చేస్తాడు? యాజ్ యూజువల్ ఇంతకుముందు డిస్కస్ చేసాం. మొనీరాస్ గాను, ప్రొటిస్ట్ గాను, ఫంగై గాను, ప్లాంటే గాను, ఎనిమేలియా కింద పెట్టాడు. మరి దీంట్లో కవన్ కానటువంటి ఏవైతే ఉన్నాయో అవి వైరసెస్. ఎందుకు వైరసెస్ ని ఈ యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్ లో పెట్టలేదు అంటే, వైరసెస్ ఆర్ నథింగ్ బట్ నాన్ లివింగ్ అంటారు. అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ లేదు అంటే దాన్ని హోస్ట్ అని రాస్తున్నాను. దీస్ ఆర్ నాన్ లివింగ్, లేదు అంటే నాట్ రిప్లికేటింగ్, అండ్ దే నాట్ షోయింగ్ సెల్యులార్ క్యారెక్టర్ లేదు కాబట్టి దీన్ని వైరసెస్ ని నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని కూడా చెప్పొద్దు, నాన్ లివింగ్ థింగ్స్ గా డిస్కస్ చేస్తాం. బట్ ఇట్ కెన్ రిప్లికేట్ ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ. సో ఇది వైరసెస్ కి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. లెట్స్ గో ఫర్ ది వైరసెస్ అనేటివి మనకు ఏం చేస్తాయి? వైరసెస్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, వైరసెస్ ఆర్ నథింగ్ బట్ దే కాజ్ ద డిసీజెస్ టు ది హ్యూమన్స్ కు డిసీజ్ కలిగజేస్తాయి వైరసెస్. ఏ విధంగా, ఎలాంటి డిసీజ్ కలిగజేస్తాయి? మనకు తెలిసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ ఉంది అనుకోండి. ఈ ఫ్లూ అంటే మనకి యాక్చువల్గా ఇన్ఫ్లుయెంజా వల్ల వస్తుంది, జలుబు లాంటిది, వన్ కైండ్ ఆఫ్ జలుబు లాంటిది. అదేవిధంగా వైరసెస్ వల్ల ఇంకేం డిసీజెస్ వస్తాయి మనకి? మమ్స్ అనేటువంటి డిసీజ్ వస్తుంది, చిన్న పిల్లలకు వస్తుంది మమ్స్ అనే డిసీజ్. ఓకే, దట్ ఈస్ కాజ్డ్ బై ద పారామిక్సో వైరస్. మమ్స్ దట్ ఈస్ కాల్డ్ as caused by the పారామిక్సో వైరస్. ఇది వచ్చేసేసి ఇన్ఫ్లుయెంజా. సార్, ఇన్ఫ్లుయెంజా జలుబు ఒకటే అంటే కాదు, కోల్డ్ ఈజ్ డిఫరెంట్. కోల్డ్ కూడా మనకి యాక్చువల్ వైరస్ వల్ల వస్తుంది, రినో వైరస్ ఇది. నెక్స్ట్ ఇదే కాకుండా మనకు హెచ్పివి అనే ఒక వైరస్, హెర్పస్ సింప్లెక్స్ వైరస్, దట్ కాజ్ ద హెర్పస్ సింప్లెక్స్ డిసీజ్. హెర్పస్ సింప్లెక్స్ virus that cause the herpes simplex disease. And HIV virus, human immunodeficiency virus, మనందరికి తెలిసిందే ఇది. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. తర్వాత మనకు హెచ్పివి అనేది కూడా ఒకటి ఉంది, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఇట్ కాజ్ ద క్యాన్సర్. హెచ్ఐవి మనకు తెలుసు, ఎయిడ్స్ని కలిగజేస్తుంది. తర్వాత మనకు ఫర్ ఎగ్జాంపుల్ COVID-19
ఇది అందరికీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత పోలియో వైరస్ ఉంది, మనకు పోలియో కలిగిస్తుంది. ఓకే, ఈ కాళ్ళు చేతులు సన్నబడిపోతాయి చూడండి, చిన్నపిల్లలకు వస్తుంది. యాక్చువల్గా పోలియో డ్రాప్స్ కూడా వేపిస్తాం మనకు. చికెన్ పాక్స్ ఉంది, ఇట్ ఈస్ ఆల్సో కాజ్డ్ బై ది వైరల్. డెంగ్యూ ఉంది, డెంగ్యూ వైరస్, డెంగ్యూ డిసీజ్ దట్ ఈస్ కాజ్డ్ బై ది డెంగ్యూ వైరస్. నెక్స్ట్ ఎబోలా వైరస్, ఎబోలా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎబోలా చూస్తాం. అండ్ జికా వైరస్ ఉంది, జికా వైరస్ దట్ ఈస్ ఆల్సో కాజింగ్ ద జికా డిసీజ్. అండ్ జెనిటల్ హెర్పస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఎల్లో ఫీవర్ వైరస్ ఉంది. సో ఆల్ దీస్ ఆర్ ది డిఫరెంట్ వైరసెస్, దే కాజింగ్ ద డిఫరెంట్ డిసీజెస్. ఈ డిసీజెస్ అనేటివి మనకి యాక్చువల్గా చూడండి, బేసిక్గా దీస్ ఆర్ ది నాన్ సెల్లర్, తో దే ఆర్ కాజింగ్ ద డిసీజెస్. ఈ డిసీజెస్ వల్ల మనకు చాలా నష్టాలు అయితే జరుగుతున్నాయి, అవందరికీ తెలిసింది. సో ఇవన్నీ కూడా నాన్ లివింగ్, ట్రూలీ లివింగ్ అని చెప్పం. నాన్ సెల్లర్ ఆర్గానిజమ్స్ అవుట్ సైడ్ ఉంటాయి. అవుట్ సైడ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకు చూద్దాం. సో ఇవి వీటి యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ మనం గో ఫర్ ది స్ట్రక్చరల్ ఫీచర్స్. వీటి యొక్క స్ట్రక్చర్ కనుక చూస్తే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ టూ థింగ్స్. ఒకటి ప్రోటీన్స్ తోను, ఈ ప్రోటీన్స్ నే మనం క్యాప్సిడ్స్ అంటాం, ప్లస్ జెనెటిక్ మెటీరియల్ న్యూక్లిక్ యాసిడ్స్. రెండు థింగ్స్తో ఏర్పడుతుంది. ఆ న్యూక్లిక్ యాసిడ్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి, మళ్ళీ డిస్కషన్ చేద్దాం. సో సింపుల్గా మనకు ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్తో ఏర్పడుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్లో ఈ ప్రోటీన్స్ ఎలా ఉంటాయి అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్లాంట్ వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్ ఉంది, టీఎంవి, అండ్ బ్యాక్టీరియో ఫేజ్ ఉంది. వీటి యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ ద టీఎంవి, టొబాకో మొజాయిక్ వైరస్, tobacco mosaic virus. It caused the viral infection to the tobacco plant. Tobacco plant leaf మీద యాక్చువల్గా మొజాయిక్ స్ట్రక్చర్ని కలిగజేస్తుంది. మొజాయిక్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు, యాక్చువల్గా లీఫ్ ఫ్లాట్గా ఉంటుంది కదా, అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు వచ్చినట్టు కనబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మొజాయిక్ స్ట్రక్చర్ అంటాం. సో టొబాకో మొజాయిక్ వైరస్ యొక్క స్ట్రక్చర్లో మనకు ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే ఇట్ హ్యాస్ ద ఆర్ఎన్ఏ, నో డౌట్. ఈ ఆర్ఎన్ఏ మనకు యాక్చువల్గా హెలికల్ స్ట్రక్చర్లో ఈ విధంగా ఉంటుంది. దిస్ ఇస్ ద ఆర్ఎన్ఏ స్ట్రక్చర్. ఇది హెలికల్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఈ హెలికల్ స్ట్రక్చర్ చుట్టూ మనకు ప్రోటీన్స్ అనేటివి ఇలా అరేంజ్ అయ్యాయి. ప్రోటీన్స్ అనేటివి ఈ విధంగా హెలికల్ రీజన్లో చుట్టూ యాక్చువల్గా ఈ విధంగా హెలిక్స్ ఫామ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మనకు, దిస్ వన్ ఈజ్ కాల్డ్ as RNA and this one is called as a protein. ప్రోటీన్ ఉన్నటువంటి ఈ వీటిని ఏమంటారు అంటే క్యాప్సిడ్స్ అంటారు. RNA is the genetic material. So it causes the diseases, especially disease in tobacco కలిగేస్తుంది, మొజాయిక్ డిసీజ్ అంటాం. ఇది ఓకే. తర్వాత బ్యాక్టీరియో ఫేజ్ చూడండి. బ్యాక్టీరియో ఫేజ్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద బ్యాక్టీరియా అయితే కాదు, ఇది డెఫినెట్లీ అది గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్టీరియో ఫేజ్ అంటే బ్యాక్టీరియా అంటాం. ఇట్ ఈస్ అ వైరస్ దట్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసేటువంటి వైరస్ని మనం ఏమంటామంటే బ్యాక్టీరియో ఫేజ్ అంటాం. ఈ బ్యాక్టీరియో ఫేజ్లో ఎలాంటి స్ట్రక్చర్ ఉంది చూడండి. సో యాజ్ యూజువల్గా మనం బ్యాక్టీరియో ఫేజ్ మన బుక్లో ఇచ్చున్నాడు స్ట్రక్చర్ కూడా, అక్కడ చూద్దాం మళ్ళీ. సో ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది.
So this is the ఇలాంటి స్ట్రక్చర్ అయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ కనుక చూస్తే వీ కెన్ సే ఇట్ ఈస్ ద మనకు ప్రోటీన్ కోట్. ఇది ఈ ప్రోటీన్ కోట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి యాక్చువల్గా డిఫరెంట్ షేప్స్లో అయితే కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం యాక్చువల్గా హెడ్ అని చెప్తాం. హెడ్ తర్వాత దీనికి యాక్చువల్గా కాలర్ కూడా ఉంటుంది, కాలర్ అంటాం. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాలర్. ఈ కొల్లార్ నుంచి మనకు ఒక స్పెషలైజ్ స్ట్రక్చర్, ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి కిందికి వస్తుంది. దిస్ స్ట్రక్చర్ వి కాల్డ్ యాజ్ మనకు షీత్ అని చెప్తాం. అండ్ దీనికి కింది భాగంలో మనకు ఇలాంటి స్ట్రక్చర్ ఉంది. దీని నుంచి 1 2 3 4 ఆడొకటి 5 మీకు 6 యాక్చువల్గా టెయిల్ ఫైబర్స్ అయితే ఉంటాయి. టెయిల్ ఫైబర్స్ కనబడుతుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్, మొజాయిక్ వైరస్ అండ్ దీనికి సంబంధించింది. సో మనకి ఇక్కడ 2 రకాల స్ట్రక్చర్. దిస్ ఈస్ హెలికల్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది మనకు. ఇది వచ్చేసేసి పాలిగోనల్. ఓకే, ఇక్కడ ప్రోటీన్స్ అన్ని కూడా మెనీ స్ట్రక్చర్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి పాలిగోనల్ అంటున్నాం. ఇది ఒక షేప్ ఉంటుంది. దిస్ ఈస్ ద డిఫరెంట్ షేప్స్ మనకు కనబడుతూ ఉంటాయి. అందుకోసమే పాలిగోనల్. ప్రోటీన్స్ అన్ని ఈ విధంగా షీట్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద పాలిగోనల్. ఇది యాక్చువల్గా ఏంటంటే మనం కానీ చూస్తే ఇది ఒక ఇలాంటి ఇది కూడా మనకి యాక్చువల్ క్యాప్సిడ్స్ అనేవి కూడా మొత్తం కూడా స్పైరల్గా అరేంజ్ అయి ఉంటాయి. మనకు ఫర్ అండర్స్టాండింగ్ ఇలా గీస్తున్నాను, మన బుక్లో క్లియర్గా ఇచ్చింటాడు, రైట్. సో పాలిగోనల్ స్ట్రక్చర్ అయితే మనకు కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా హెలికల్ క్యాప్సిడ్ ఉంటుంది. సో దీని లోపల మనకి యాక్చువల్గా డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. బ్యాక్టీరియోఫేజ్ లోపల మనకి ఇక్కడ కానీ చూస్తే డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది క్లియర్గా కనబడుతుంది, లోపల ఉంటుంది ఇది యాక్చువల్గా, రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ జెనెటిక్ మెటీరియల్ దట్ ఈస్ డిఎన్ఏ. క్లియర్. నౌ గో ఫర్ ది డిస్కవరీ చూద్దాం. మనకు దీనికి సంబంధించినటువంటి ఒక వైరస్ని ఎలా డిస్కవర్ చేశారు. ఎలా డిస్కవర్ చేశారు అంటే ఫస్ట్ టొబాకో ప్లాంట్స్ మీద వర్క్ చేస్తున్నటువంటి ఒక సైంటిస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇవానోవ్స్కీ. సైంటిస్ట్ పేరు వచ్చేసేసి ఇవానోవ్స్కీ. ఇవానోవ్స్కీ అనే సైంటిస్ట్ మనకు టొబాకో ప్లాంట్ లీవ్స్ మీద వర్క్ చేస్తూ ఉండాడు. టొబాకో ప్లాంట్ లీవ్స్ మీద ఈ వాజ్ అబ్జర్వ్డ్ మొజాయిక్ స్ట్రక్చర్. ఈ మొజాయిక్ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఏం చేశాడంటే ఈ లీవ్స్ ని సపరేట్ చేసి తను గ్రైండ్ చేశాడు. గ్రైండ్ చేసేసిన తర్వాత వాటర్ గ్రైండ్ చేసిన తర్వాత దాని నుండి ఫిల్టర్ చేశాడు. అదే వాటర్ని దేంతో ఫిల్టర్ చేశాడు అంటే ఆ ఫిల్టర్ అనేది మనకి యాక్చువల్గా బ్యాక్టీరియల్ ఫిల్టర్. బ్యాక్టీరియల్ ఫిల్టర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫిల్టర్ అనుకోండి. సో ఇక్కడ కనుక ఏదైనా మనం శాప్ని కనుక పోస్తే వాటర్ అంతా కూడా కిందికి వస్తుంది. ఇక్కడ అంతా కూడా బ్యాక్టీరియాస్ అన్ని కూడా, ఒకవేళ బ్యాక్టీరియా ఫిల్టర్ యూజ్ చేస్తుంటే ఆ శాప్లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాక్టీరియా మొత్తం కూడా పైన ఉండిపోతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ద బ్యాక్టీరియా ఫిల్టర్. అయితే ఇతను లీవ్స్ని సపరేట్ చేసి గ్రైండ్ చేసేసి వాటర్లో తర్వాత దాన్ని ఫిల్టర్ చేశాడు. ఫిల్టర్ వచ్చేసి బ్యాక్టీరియా ఫిల్టర్. ఆ బ్యాక్టీరియా ఫిల్టర్తో చేసిన తర్వాత కిందికి ఏమొస్తుంది ఒరిజినల్గా మనకు ఒకసారి చూడండి, బ్యాక్టీరియా అయితే రాదు. కిందికి వచ్చేటువంటి శాంపుల్లో ఖచ్చితంగా బ్యాక్టీరియా అయితే ఉండదు. సో సంథింగ్ ఈజ్ శాంపుల్ ఇట్ ఈస్ అంటే ఇతని ప్రకారం ఏంటి అంటే ఈ మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసినప్పుడు ఈ వాజ్ అబ్జర్వ్డ్ బ్యాక్టీరియా కన్నా స్మాల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేశాడు. నాట్ ఇన్ మైక్రోస్కోప్, జస్ట్ అబ్జర్వ్ చేసేసేసి ఏం చెప్పాడు అంటే దీస్ ఆర్ స్మాలర్ దాన్ ది బ్యాక్టీరియా అనేసి అన్నాడు. ఎందుకు బ్యాక్టీరియా
ఫిల్టర్ ద్వారా క్రాస్ అయింది కాబట్టి బ్యాక్టీరియా కన్నా తక్కువ ఉన్నాయి అని చెప్పారు. దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్. కమింగ్ టు ది సెకండ్ కేసులో చూడండి. సెకండ్ కేసులో ఏం చేశారు అంటే ఇంకొక సైంటిస్ట్ వచ్చినాడు, బీజరింగ్. అనే సైంటిస్ట్ ఉన్నాడు. ఇతను ఏం చేస్తాడు, బీజరింగ్ చాలా ఇంపార్టెంట్ సైంటిస్ట్. ఇతను ఏం చేస్తాడంటే ఫస్ట్ ఇది సేమ్ ఇంతకుముందు మనకి యాక్చువల్గా ఈవెనర్స్కి ఏవైతే చేస్తున్నాడో అలాంటి ఎక్స్పెరిమెంటే చేస్తాడు. ఇతను ప్లాంట్ లీవ్స్ అవి ఇన్ఫెక్ట్ అయినవి తీసుకున్నాడు, సేమ్ గ్రైండ్ చేశాడు, గ్రైండ్ చేసేసి ఫిల్టర్ చేశాడు, సేమ్ ఇంతకుముందు చేసినట్టే ఫిల్టర్ చేశాడు. ఫిల్టర్ చేసిన తర్వాత మనకు ఫిల్ట్రేట్ వస్తుంది. కిందికి వచ్చినటువంటి శాంపుల్ని ఫిల్ట్రేట్ అంటాం. ఆ ఫిల్ట్రేట్ని తీసుకొచ్చేసేసి నాన్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ ఏదైతే ఉంటాయో వాటి మీద స్ప్రే చేశాడు. నాన్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ మీద స్ప్రే చేయడం వల్ల ఏమైంది, నాన్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ గాట్ ఇన్ఫెక్టెడ్. నాన్ ఇన్ఫెక్టెడ్ కాస్త ఏమైనాయి, ఇన్ఫెక్టెడ్గా కన్వర్ట్ అయిపోయినాయి. ఇలా కన్వర్ట్ అవ్వడం వల్ల అతను సపరేట్ చేసినటువంటి ఫ్లూయిడ్లో సంథింగ్ ఉంది. ఆ సంథింగ్ మనకి యాక్చువల్గా బ్యాక్టీరియా కనిపించింది, దట్ కాజింగ్ ద డిసీజ్ అని చెప్తాను. ఇక్కడ డిసీజ్ ఇంత చేసేసిన తర్వాత ఈ ఫ్లూయిడ్కి ఇతను ఒక పేరు పెట్టాడు. ఆ పేరు కంటాజియం వివం ఫ్లూయిడమ్. కంటాజియం వివం ఫ్లూయిడమ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. కంటాజియస్ వివం ఫ్లూయిడమ్ అంటే కంటాజియస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఇన్ఫెక్షియస్. వివం ఈజ్ నథింగ్ బట్ లైఫ్. ఫ్లూయిడమ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లూయిడ్. ఓకే, ఇన్ఫెక్టెడ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నటువంటి ఫ్లూయిడ్, బట్ దీస్ ఆర్ నాన్ లివింగ్ అనేసి తర్వాత కానీ తెలిసింది. అదేవిధంగా ఈ వాజ్ ఆల్సో గివెన్, ఈ ఫ్లూయిడ్ లో ఉన్నటువంటి ఈ లివింగ్ అనుకున్నటువంటి దీనికి వైరస్ అనేసి నేమ్ ఇచ్చినాడు. వైరస్ ఈజ్ నథింగ్ బట్ పాయిజన్. వైరస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, మనకు వీనస్ లేదంటే పాయిజన్స్ అంటాం. వీనం లేదంటే పాయిజన్ అనేసి చెప్తాం. వీనం లేదంటే పాయిజనస్, వీనస్ అని చెప్పొచ్చు. సో ఇది ఇతను చెప్పింది. నేమ్ ఇచ్చింది ఎవరు, వైరస్ అనేసి నేమ్ ఇచ్చింది ఎవరు అంటే మనకు యాక్చువల్గా గుర్తు రావాల్సింది బేజరింగ్కే గుర్తు రావాలి. ఓకే, రైట్. తర్వాత వీటి యొక్క స్ట్రక్చర్, ఇతను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రిస్టలైన్ చేసినటువంటి నెక్స్ట్ ఫర్దర్గా ఎవరు అంటే స్టాన్లీ అనే సైంటిస్ట్ 1935లో ఈ యొక్క స్ట్రక్చర్స్ ని క్రిస్టలైజ్ చేశాడు. క్రిస్టలైజ్ చేసేసిన తర్వాత ఇతను ఏం చెప్పాడు అంటే స్పెసిఫిక్ హోస్ట్కి అవుట్ సైడ్ ఏవైతే వైరసెస్ ఉన్నాయో దే ఆర్ ఇనర్ట్ క్రిస్టలైన్ ఫామ్ లో ఉంటాయి అన్నారు. ఇనర్ట్ అంటే దానికి ఒక స్ట్రక్చర్, ఒక యాక్టివిటీ లేనటువంటి దాన్ని, దేంతో రియాక్ట్ అవ్వని దాన్ని మనం ఇనర్ట్ అంటాం. దాన్ని క్రిస్టలైన్ ఫామ్ లో ఇది కనబడుతుంది అని చెప్తా ఉన్నాడు. అండ్ ఫైనల్ గా ఒక స్పెసిఫిక్ హోస్ట్ కు మాత్రమే వైరసెస్ అటాచ్ అవుతాయి కాబట్టి దే కాల్డ్ యాజ్ ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటారు. ఆబ్లిగేట్ పారాసైట్ అంటే ఏంటి, హ్యూమన్ వైరసెస్ హ్యూమన్స్ మాత్రమే అటాక్ చేస్తాయి, ప్లాంట్ వైరస్ ప్లాంట్స్ మాత్రమే అటాక్ చేస్తాయి. అంటే ఆబ్లిగేషన్ ఉంటుంది దానికి, దీనిలో తప్ప దేనికో దానిలో అది బతకలేదు. అలాంటి పారాసైట్స్ ని మనం యాక్చువల్గా ఆబ్లిగేట్, ఫ్యాకల్టేటివ్ కూడా ఉంది. ఒకవేళ ఒక హోస్ట్ లేదనుకోండి ఇంకో హోస్ట్ లో బతుకుతుంది. అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఫ్యాకల్టేటివ్ అంటారు. కానీ ఆబ్లిగేట్ పారాసైట్స్ అనేటివి మనకు వైరసెస్, ఇవి గుర్తుపెట్టుకోండి. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి యాక్చువల్గా డిస్కవరీ. లెట్స్ గో ఫర్ ది డిస్కవరీ. తర్వాత మనకు వైరసెస్ యొక్క టైప్స్ చూద్దాం.
వైరస్ టైప్స్. ఈ వైరసెస్ ఏ విధంగా టైప్స్ అంటే ఆన్ ద బేస్ ఆఫ్ డిఎన్ఏ లేదంటే ఆర్ఎన్ఏ ఉన్నాయా అనే దాన్ని బేస్ చేసుకొని వైరసెస్ అనేటివి డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. దాంట్లో ప్లాంట్ ఇన్ఫెక్ట్ చేసేటువంటి వైరసెస్ని ప్లాంట్ వైరసెస్ అంటాం. అదేవిధంగా యానిమల్స్ని ఇన్ఫెక్ట్ చేసేటువంటి వైరస్ని యానిమల్ వైరసెస్ అంటాం. అదేవిధంగా బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసేటువంటి వైరసెస్ని బ్యాక్టీరియోఫేజ్ అనేసి చెప్తాం. బ్యాక్టీరియోఫేజ్. సో దీస్ ఆర్ ది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియోఫేజెస్ ఉన్నాయి, యానిమల్ వైరసెస్ ఉన్నాయి అండ్ ప్లాంట్ వైరసెస్ ఉన్నాయి. అయితే దీంట్లో జెనెటిక్ మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది, డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటుందా, ఏ ఉంటుంది? ఇది కొద్దిగా ఇంపార్టెంట్, కొద్ది జాగ్రత్త చూడండి. ప్లాంట్ వైరస్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ ప్లాంట్ వైరస్ తీసుకున్నా దానిలో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏనే ఉంటుంది. రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ అంటే సింగిల్ స్టాండర్డ్గా ఉంటుంది, అంటే నథింగ్ బట్ ఇట్లా ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ as a సింగిల్ స్టాండర్డ్. బట్ ఎనిమల్ వైరసెస్ చూస్తే ఇట్ హ్యాస్ ద బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. బోత్ డిఎన్ఏ వైరసెస్ ఉంటాయి అండ్ ఆర్ఎన్ఏ వైరసెస్ ఉంటాయి. అంటే ఎనిమల్ వైరసెస్ 2 రకాలు ఉంటాయి, డిఎన్ఏ వైరసెస్ అండ్ ఆర్ఎన్ఏ వైరసెస్. ఒకవేళ కమింగ్ టు ది డిఎన్ఏ వైరసెస్ కనుక చూసాం అనుకోండి, డిఎన్ఏ యాక్చువల్గా మనకు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫామ్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ వైరసెస్ ఎగ్జాంపుల్ డిఫరెంట్గా ఉన్నాయి మనకు. తర్వాత ఆర్ఎన్ఏ గురించి కనుక మాట్లాడాం అనుకోండి, ఆర్ఎన్ఏ 2 రకాలుగా ఉంటుంది. ఒక డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది అండ్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏగా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎనిమల్ వైరసెస్ అనేది మొత్తం మనకి యాక్చువల్గా 3 రకాలు: డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ వైరసెస్ అండ్ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరసెస్, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరసెస్. గుర్తుపెట్టుకోండి. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అంటే ఏంటి? దిస్ ఇస్ కాల్డ్ as డబుల్ స్టాండర్డ్, దాని యొక్క డిఎన్ఏ. డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అంటే ఏంటి? దీని యొక్క ఆర్ఎన్ఏ. అండ్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అంటే ఏంటి? ఇలా ఉంటుంది. ఓకే, డిఎన్ఏకు ఆర్ఎన్ఏకు ఏంటి డిఫరెన్స్? డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్టాండ్లో అడెనిన్ ఉందనుకోండి, ఇంకో స్టాండ్లో థైమిన్ ఉంటుంది. అదే వైరసెస్లో డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అనుకోండి, పైన ఒక అడెనిన్ ఉంటే కింద యూరాసిల్ ఉంటుంది. అంతే డిఫరెన్స్ డిఎన్ఏలో. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. దాన్ని బేస్ చేసుకునేసి ఈ వైరసెస్ అనేది డివైడ్ అయ్యాయి. కమింగ్ టు ది బ్యాక్టీరియోఫేజెస్ చూడండి. బ్యాక్టీరియోఫేజెస్ కనుక చూస్తే ఆల్వేస్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఇవన్నీ కూడా ఇవి ఎలా ఉంటాయి? ఎప్పుడు కూడా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కలిగినటువంటి వైరసెస్. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి వైరసెస్, దానిలో ఉన్నటువంటి డిఎన్ఏ స్ట్రక్చర్ ఏంటి, ఆర్ఎన్ఏ ఏంటి, వాటికి సంబంధించినటువంటి విషయాలు. అయితే ఇన్ఫెక్షన్ ఎలా చూపిస్తే కొంచెం జాగ్రత్త చూడండి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడతాం. ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడితే ఇన్ఫెక్షన్ ఏ విధంగా చూస్తే, ఏదైనా ఒక బ్యాక్టీరియా కానీ, బ్యాక్టీరియోఫేజ్ కావచ్చు, ఎనిమల్ వైరసెస్ కావచ్చు, ప్లాంట్ వైరసెస్ కావచ్చు, ఏం చేస్తాయంటే అవి బయటికి అవుట్ సైడ్గా దానిలో ప్రోటీన్ మెషినరీ అనేది ఉండదు యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరసెస్ డబుల్ అవ్వాలంటే ఏం కావాలి అది చూడండి. ఒక వైరస్ డబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ వైరస్లో ఉన్నటువంటి డిఎన్ఏ డబుల్ అవ్వాలి. అదేవిధంగా లేదు అంటే ఆర్ఎన్ఏ ఉంటే ఆర్ఎన్ఏ డబుల్ అవ్వాలి. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ కదా, 2 ఉన్నాయి కదా మనకు, ఈ ప్రోటీన్స్ కూడా ఏమవ్వాలి? డబుల్ అవ్వాలి. డిఎన్ఏ డబుల్ అవ్వాలి అండ్ ప్రోటీన్స్ కూడా డబుల్ అవ్వాలి. కానీ ఒక వైరసెస్ ఏదైతే పార్టికల్ ఉందో ఆ పార్టికల్స్లో మనకు డిఎన్ఏ డబుల్ అవ్వడానికి డిఎన్ఏ రిప్లికేషన్ మెకానిజం చేసేటువంటి ప్రోటీన్స్ ఉండవు. నో రిప్లికేషన్ మెషినరీ. అదేవిధంగా ప్రోటీన్ సింథసిస్ చేయడానికి కావాల్సినటువంటి ప్రోటీన్ మెషినరీ ఉండదు. నో ప్రోటీన్ సింథసిస్ మెషినరీ. దేనిలో ఉండదు? వైరసెస్లో ఉండదు. మరి ఎలా ఇది డివైడ్ అవుతుంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్. వైరస్ దట్ ఇన్ఫెక్ట్స్ cell by injecting genetic material into host cell. హోస్ట్ సెల్లోకి జెనెటిక్ మెటీరియల్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ సెల్ ఇది అనుకోండి.
దీంట్లోకి ఒక వైరసెస్ ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దీనిలో ఉన్నటువంటి కేవలం అది సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, ఈ విధంగా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఈ డిఎన్ఏ డబుల్ అవ్వడానికి కావాల్సినటువంటి డిఎన్ఏ రెప్లికేషన్ మెకానిజం మొత్తం కూడా హోస్ట్ నుండి తీసుకుంటుంది. కాబట్టి వైరస్ యూటిలైజ్ host protein machinery for DNA replication, లేదంటే RNA కూడా రాయాలి, ఆర్ ప్రోటీన్ సింథసిస్. సో ఇది మనకి యాక్చువల్గా జరిగేటటువంటి విషయం. ఈ విధంగా మనకి యాక్చువల్గా వైరస్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిఎన్ఏ డబుల్ అవుతుంది, ఆర్ఎన్ఏ ఉంటే ఆర్ఎన్ఏ డబుల్ అవుతుంది. దాంట్లో నుంచి మనకి యాక్చువల్గా ఒక జీన్ ఉందనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ as డిఎన్ఏ అనుకోండి. ఈ డిఎన్ఏ కాస్త ఏమైంది, ఇప్పుడు డబుల్ అయింది. సో ఇలాంటి ఒక కాపీ అండ్ ఇంకో కాపీ కూడా ఏర్పడింది. డబుల్ అయిన తర్వాత దీనిలో నుంచి మనకి యాక్చువల్గా ఆర్ఎన్ఏ రావడం, ఆర్ఎన్ఏ నుంచి మళ్ళీ ప్రోటీన్స్ రావడం. ఎందుకంటే ఈ వైరసెస్కి సంబంధించినటువంటి జీన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్క జీన్ నుండి ఒక్కొక్క ప్రోటీన్ రావడం. ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా ఏం ఫామ్ చేస్తాయి, ఒక వైరస్ పార్టికల్స్ని ఫామ్ చేస్తాయి, క్యాప్సిడ్స్ని ఫామ్ చేస్తాయి. క్యాప్సిడ్ లోపల మళ్ళీ ఇక్కడ డబుల్ అయినటువంటి ఇక్కడ అన్నీ కూడా ప్రోటీన్స్ వచ్చి ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అన్నీ కలిసి మనకి యాక్చువల్గా ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద బ్యాక్టీరియోఫేజ్ అనుకోండి. ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా హెడ్ ప్రోటీన్స్, తర్వాత దానికి క్యాప్సిడ్, తర్వాత ఇవన్నీ ఇలా ఉన్నాయి అనుకోండి. దీని నుంచి దీనికి సంబంధించిన అన్నీ వచ్చేసినాయి. ప్రోటీన్స్ అన్నీ కూడా అసెంబుల్డ్ అవుతాయి. ఎక్కడ జరుగుతుంది, హోస్ట్ సెల్ లోపల జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో ఈ డిఎన్ఏ లోపలికి ఇట్లా వచ్చేస్తుంది. ఇలా రావడం వల్ల కొత్త వైరస్ వస్తుంది. ఆ కొత్త వైరస్లు 1-2 కాదు, చాలా నెంబర్ ఆఫ్ వైరస్ హోస్ట్ సెల్ ఒక్క సెల్లోనే ఎక్కువ వచ్చేస్తాయి. ఒక సెల్ ఎక్కువ వచ్చేసిన తర్వాత ఆ సెల్ని రప్చర్ చేసుకునేసి వైరస్ బయటకు రావడం, పక్కన ఉన్నటువంటి ఇంకో సెల్స్ని ఇన్ఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి థింగ్. తర్వాత చూస్తే ఒకవేళ మనకు ప్లాంట్లో ఇన్ఫెక్ట్ చేశాయనుకోండి, ప్లాంట్ ఇన్ఫెక్షన్ చేశాయనుకోండి, దాంట్లో కొన్ని సిమ్టమ్స్ కనబడతాయి. ఆ సిమ్టమ్స్ అనేది కొద్ది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సిమ్టమ్స్లో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసేసి మనకి యాక్చువల్గా మొజాయిక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. మొజాయిక్ అంటే ఏం లేదండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ అనుకోండి. సో దిస్ ఈస్ కాల్డ్ as a లీఫ్ అనుకోండి. ఈ లీఫ్ మీద యాక్చువల్గా ఇట్లాంటి బొబ్బలు వచ్చినట్టు స్ట్రక్చర్స్ కనబడతాయి మనకి. వైట్ కలర్లో ఉండొచ్చు, లేదు అంటే ప్యూర్ గ్రీన్ కలర్లో కూడా కావచ్చు. ఇలాంటి స్ట్రక్చర్ కనబడితే మొజాయిక్ స్ట్రక్చర్ అనేది కనబడుతుంది. అంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ అనేసి అర్థం. తర్వాత లీవ్స్ అన్నీ కూడా ఎల్లో కలర్లో కనబడతాయి, ఎల్లో కలర్ లీవ్స్. తర్వాత చూస్తే లీవ్స్కు వీటిని ఏమంటారంటే వీన్స్ అంటారు. వీన్స్ యాక్చువల్గా గ్రీన్ కలర్లో ఉంటాయి. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వీన్స్ అనేటివి పేల్గా తయారవుతాయి. అసలు వీన్స్లో ఏమీ లేదు అన్నట్టు ఇది తయారవుతుంది. తర్వాత లీవ్స్ అన్నీ కూడా కర్ల్ అవుతాయి. కొన్ని అంటే అన్ని వైరసెస్ ఇన్ఫెక్షన్స్లో ఒకే లాగా ఇలాంటి అన్ని సిమ్టమ్స్ కనబడవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాంటి సిమ్టమ్స్ అయితే కనబడతాయి. లీవ్స్ కర్ల్ అవుతున్నాయి అంటే ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ ఇలా కర్ల్ అయింది. సో దిస్ ఈస్ ద లీఫ్. ఆ లీఫ్ అనేది ఇలా కర్ల్ అయింది. ఓకే, లేదు లీఫ్ అనేది రొటేట్ అవుతుంది. లీఫ్ అనేది రోల్ అయింది అనుకోండి. రోల్ అవడం అంటే ఏంటి, ఇలా. సో దిస్ ఈస్ కాల్డ్ as రోలింగ్ అంటారు, కంప్లీట్ రోలింగ్ అవుతుంది. సో ఇలాగైనా కూడా మనకు రోలింగ్ అయ్యే ఛాయిస్ అయితే మనకు కనబడుతుంది. తర్వాత ఇవన్నీ జరిగాయి అనుకోండి, ప్లాంట్ గ్రోత్ జరగదు కాబట్టి డ్వార్ఫిజం వస్తుంది. డ్వార్ఫిజం అంటే ఏంటి, అసలు ప్లాంట్ గ్రోత్ కాకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ as డ్వార్ఫిజం. అండ్ లాస్ట్ ది గ్రోత్ జరగదు కాబట్టి దాన్ని స్టన్నుడ్ గ్రోత్ అంటారు. స్టన్నుడ్ గ్రోత్ అంటే ఏంటి, ఒక్కసారిగా గ్రోత్ అనేది ఆగిపోవడం. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ వైరల్ యొక్క ఇన్ఫెక్షన్. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు మనము ఎన్సీఆర్టీ లైన్ టు లైన్లో ఉందా లేదా అనేది చూద్దాం, రైట్? ఓకే, లెట్స్ గో ఫర్ ద ఎన్సీఆర్టీ లైన్ టు లైన్.
నౌ బేసిక్గా చూడండి, లైన్ టు లైన్ చూడండి, ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో అది మాత్రం ఉంటుంది. ఓకే, మాకు క్లియర్గా ఉంటుంది. చూడండి, ఇన్ ద 5 kingdom classification of Whittaker, there is no mention of lichens and some other acellular organisms like viruses. acellular అంటే సెల్స్ కానటువంటివి అనేసి అర్థం. వైరసెస్ కానీ, విరియాయిడ్స్ కానీ, ప్రియాన్స్ కానీ విట్టేకర్ క్లాసిఫికేషన్లో లేవు అంటాడు. ఎందుకు లేవు అంటే దీస్ ఆర్ ది నాన్ సెల్యులర్ ఆర్గానిజమ్స్, లివింగ్ లేనటువంటి. ఎందుకు? ఓకే, దీస్ ఆర్ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్డ్ హియర్ అని చెప్తున్నాడు. ఆల్ ఆఫ్ us who have suffered in the ill effects like common cold, మనం ఎప్పుడు కూడా ఏదో ఒక ఇల్ ఎఫెక్ట్ అంటే ఇబ్బందికరంగా జ్వరం వచ్చినట్టు ఉండేటువంటి ఎఫెక్ట్ అలాంటి చూస్తూ ఉంటాం. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చేసి కామన్ కోల్డ్ లేదు అంటే ఫ్లూ ఇచ్చాడు. ఈ ఇన్ఫ్లుయెంజా కావచ్చు, కోల్డ్ కావచ్చు, రెండిట్లో నుంచి ముక్కులో నుంచి చీమలు వస్తూ ఉంటుంది, కారుతూ ఉంటుంది. సో ఇదంతా అందరికీ తెలుసు. నో వాట్ ఎఫెక్ట్స్ వైరసెస్ కెన్ హ్యావ్ ఆన్ అస్, ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ మన మీద ఇవి చూపిస్తున్నాయి అనేసి మనకు కేవలం కామన్ కోల్డ్, ఫ్లూని చూస్తే తెలిసిపోతుంది అంటాడు. చాలా భయంకరమైన డిసీజ్ వస్తాయి కానీ సింపుల్గా వచ్చేది డిసీజ్ చెప్తున్నాడు. ఈవెన్ ఇఫ్ వి డు నాట్ అసోసియేట్ విత్ అవర్ కండిషన్, మన కండిషన్స్కి వీటికి అసలు సంబంధమే లేదు. మనది వచ్చేసి సెల్లార్ కండిషన్, ఇవి వచ్చేసేసి వైరల్ నాన్ సెల్లార్ కండిషన్. మన వీటి అసోసియేషన్ లేనప్పటికీ కూడా, ఎట్ ఎనీ కాస్ట్ అసోసియేషన్ లేనప్పుడు కూడా ఇవి మనకి ఇలాంటి డిసీజ్ కలిగజేస్తాయని అర్థం. నెక్స్ట్ చూడండి, వైరసెస్ డిడ్ నాట్ ఫైండ్ ఏ ప్లేస్ ఇన్ ఏ క్లాసిఫికేషన్ సిన్స్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ట్రూలీ లివింగ్. క్లాసిఫికేషన్లో, విట్టేకర్ క్లాసిఫికేషన్లో ఎలాంటి పొజిషన్ని ఇవి ఆక్యుపై చేయలేదు. ఏ పొజిషన్ కూడా వీటిని పెట్టలేకపోయినారు. బికాస్ ఎందుకంటే ఇవి ట్రూగా లివింగ్ కాదు. ఎందుకు కాదు అంటే, ఇఫ్ వి అండర్స్టాండ్ ద లివింగ్ యాజ్ దోస్ ఆర్గానిజమ్స్ దట్ హ్యావ్ ఏ సెల్ స్ట్రక్చర్. మనం ఇంతకుముందు లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడితే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ సెల్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ దీనికి సెల్ స్ట్రక్చర్ లేదు కాబట్టి లివింగ్ ఆర్గానిజమ్స్గా కన్సిడర్ చేయలేము, ట్రూ లివింగ్గా చెప్పలేము అంటాడు. ది వైరసెస్ ఆర్ నాన్ సెల్యులర్ ఆర్గానిజమ్స్, దీస్ ఆర్ ది నాన్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు. దట్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై హ్యావింగ్ అ ఇనర్ట్ క్రిస్టలైన్ స్ట్రక్చర్. దీనికి ఎలాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఇనర్ట్ అంటే ఎలాంటి దాంతో రియాక్ట్ కానటువంటి ఒక క్రిస్టల్. అంటే ఇప్పుడు ఫర్ క్రిస్టల్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, సాల్ట్ ఇస్ అ క్రిస్టల్ అండ్ షుగర్ ఇస్ అ క్రిస్టల్. అలాంటి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? అవుట్ సైడ్ ద లివింగ్ సెల్. అవుట్ సైడ్ లివింగ్ సెల్స్ అంటే ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ లోపల కాకుండా బయట ఉన్నప్పుడు ఇది ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ వస్తే ఇనర్ట్ క్రిస్టలైన్ స్ట్రక్చర్లో కలిగి ఉంటుంది. సో హియర్ ఇస్ ద స్ట్రక్చర్. సి దిస్ ఇస్ ద క్యాప్సిడ్స్ ఉన్నాయి మనకి. యాక్చువల్లీ ఇక్కడ ఆర్ఎన్ఏ ఉంది, ఇదంతా కూడా ఎలికల్ స్ట్రక్చర్లో ఉంది. ఇక్కడ కానీ చూస్తే మనకి యాక్చువల్లీ ఇట్లా ఎలికల్ స్ట్రక్చర్ వచ్చి ఉంటాయి ఇవన్నీ కూడా ఒక్కొక్క లేయర్. సో ఆ విధంగా ఫైనల్ ఎలికల్ స్ట్రక్చర్. ఇది వచ్చేసి పాలిగోనల్ స్ట్రక్చర్ కానీ మనకు కనబడుతుంది. హెడ్, కొల్లారు, షీత్ అండ్ టెయిల్ ఫైబర్స్. ఈ డయాగ్రామ్స్ ఇస్తారు. డయాగ్రామ్స్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనిలో ఏ ఇవ్వచ్చు, ఇది బి ఇవ్వచ్చు, ఏ ఏంటి బి ఏంటి అడగవచ్చు. తర్వాత ఈ డయాగ్రామ్ ఇచ్చేసేసి బ్యాక్టీరియోఫేజ్ అంటారు. ఇట్ ఇన్ఫెక్ట్స్ బ్యాక్టీరియా, వైరసెస్. దిస్ ఇస్ ద వైరస్. అండ్ ఈ దీంట్లో మనకి యాక్చువల్గా ఇక్కడ ఏ, బి, సి, తర్వాత డి ఇచ్చి వీటి కింద ఆప్షన్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి సూటబుల్ ఆప్షన్ని ఐడెంటిఫై చేయండి అని చెప్తారు. రైట్. నెక్స్ట్ చూడండి, వన్స్ ఒకవేళ ఒక్కసారి కనుక దే ఇన్ఫెక్ట్ ఏ సెల్, ఒకసారి కానీ ఇన్ఫెక్ట్ చేశాయనుకోండి, దే టేక్ ఓవర్ ద మెషినరీ ఆఫ్ ది హోస్ట్ సెల్ టు రిప్లికేషన్ కోసం దెమ్సెల్వ్స్ అండ్ కిల్లింగ్ ద హోస్ట్ అంటాడు. ఒక వైరస్ సెల్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ సెల్ లోపల ఉన్నటువంటి సెల్యులర్ ప్రోటీన్ మెషినరీని యూజ్ చేసుకొని రిప్లికేషన్ చేసుకుంటుంది, ట్రాన్స్లేషన్ చేసుకునేసేసి ఫైనల్గా ఆ సెల్ను చంపేస్తుంది అని చెప్తున్నాడు. చంపేసేసి ఇది రిప్లికేట్ అవుతుంది, మెనీ నెంబర్ ఆఫ్ వైరసెస్ వస్తాయంటాడు. వుడ్ యూ కాల్ వైరసెస్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్? ఇప్పుడు చెప్పండి, వైరసెస్ లివింగ్ నాన్ లివింగ్ అంటే యాక్చువల్గా సెల్ లోపల ఉన్నప్పుడు దే యాక్టింగ్ యాజ్ అ లివింగ్ థింగ్స్ బికాజ్ రిప్లికేషన్ ఉంది కాబట్టి. సెల్కి అవుట్ సైడ్ ఉన్నప్పుడు నాన్ లివింగ్గా కనబడతా ఉంది కాబట్టి వీ కెన్ నాట్ సే ఇట్ ఈస్ డైరెక్ట్గా లివింగ్ అనేసి నాన్ లివింగ్ అని చెప్పలేదు. నౌ వైరస్ మీన్స్ వీనం అంటాం. వైరస్ అంటే ఏంటి? వీనం. వీనం అంటే ఏంటి? యాక్చువల్గా విషం అనేసి అర్థం. పాయిజన్ ఫ్లూయిడ్ అనేసి చెప్తున్నాం. వీనం లేదంటే పాయిజన్ ఫ్లూయిడ్. ఇది మొత్తం డిస్కవరీకి వస్తుంది. ఫస్ట్ డిమిట్రీ ఇవనాస్కీ 1892 లోపల రికగ్నైజ్ సెర్టెన్ మైక్రోబ్స్ యాజ్ క్యాజువల్ ఆర్గానిజమ్స్. ఇతను కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేశాడు. మైక్రో అంటే చాలా చిన్నవి అనేసి అర్థం. ఒక సింపుల్ క్యాజువల్ ఆర్గానిజమ్స్ అనుకున్నాడు. అవి ఎక్కడ ఐడెంటిఫై చేశాడు? ఆఫ్ ది మొజాయిక్ డిసీజ్ ఆఫ్ టొబాకో. టొబాకోలో చిన్న చిన్న ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ని ఇతను అబ్జర్వ్ చేశాడు.
దీస్ వర్ ఫౌండ్ టు బి స్మాలర్ దాన్ బ్యాక్టీరియా. ఆర్గానిజమ్స్ ఎలా ఉన్నాయి? ఓకే, దీస్ ఆర్ ది స్మాలర్ దాన్ బ్యాక్టీరియా అంటాడు. బ్యాక్టీరియా కన్నా చిన్నగా ఉన్నాయి అంటారు. ఎందుకు, ఎలా తెలిసింది అతనికి? బికాస్ దే అంటే ఇక్కడ ఎవరు? డిమిత్రి ఇవానాస్కి వాళ్ళ యొక్క కొలీగ్స్ కూడా అయ్యొచ్చు. దే పాస్ త్రూ ది బ్యాక్టీరియా, దే పాస్ త్రూ ది అంటే ఏంటి? స్మాల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా మనకి, యాక్చువల్ బ్యాక్టీరియా కన్నా చిన్నవి, అవన్నిటిని కూడా ఎలా ఐడెంటిఫై చేశారంటే వాటన్నిటిని బ్యాక్టీరియా ప్రూఫ్ ఫిల్టర్స్ ద్వారా పాస్ చేసినప్పుడు అవి మనకి యాక్చువల్ ఫిల్టర్ అవుట్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద కండిషన్. తర్వాత నెక్స్ట్ సైంటిస్ట్ నుండి బీజరింగ్ అనే సైంటిస్ట్ 1898లో సేమ్ అతని ఎక్స్పెరిమెంట్ ని కంటిన్యూ చేశాడు, కొద్దిగా ఎక్స్టెండ్ చేశాడు. చూడండి, డెమాన్స్ట్రేటెడ్ దట్ ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ ప్లాంట్, అంటే టొబాకో ప్లాంట్ ఇన్ఫెక్ట్ చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దట్ కుడ్ కాజ్ ద ఇన్ఫెక్షన్ ఇన్ హెల్తీ ప్లాంట్స్. కొత్త హెల్తీ ప్లాంట్ మీద స్ప్రే చేసినప్పుడు వాటికి కూడా డిసీజ్ రావడం ఐడెంటిఫై చేశాడు. అండ్ వాటికి నేమ్డ్ ద న్యూ ప్యాథోజన్, కొత్త ప్యాథోజన్ అనేసి నేమ్ ఇచ్చాడు, దాన్నే వైరస్ అనేసి నేమ్ ఇచ్చినాడు. కాబట్టి దీన్ని అదేవిధంగా ఆ ఫ్లూయిడ్ ఏం చెప్పాడంటే ఇతను కంటాజియం వివిమ్ ఫ్లూయిడమ్ అని చెప్పాడు. కంటాజియం వివిమ్ ఫ్లూయిడమ్ అని చెప్పాడు. ఇన్ఫెక్షియస్ లివింగ్ ఫ్లూయిడ్ అనేసి చెప్తున్నాడు. తర్వాత స్టాన్లీ అనే సైంటిస్ట్ ఏం చేశాడు? స్టాన్లీ అనే సైంటిస్ట్ వచ్చేసేసి వైరసెస్ కుడ్ బి క్రిస్టలైన్ చేసేసేసి అండ్ దట్ క్రిస్టల్స్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్లీ ప్రోటీన్స్ అని చెప్పాడు. చాలా చాలా ఇంపార్టెంట్. క్రిస్టల్స్ చేసిన తర్వాతనే యాక్చువల్గా ప్రోటీన్స్ అనేటివి మనకి యాక్చువల్గా వాటికి స్ట్రక్చర్స్ అయితే వస్తాయి. ఇట్స్ అ బిగ్ ప్రాసెస్, మనకి ఇక్కడ అంత అవసరం లేదు. దే ఆర్ ఇనర్ట్ అవుట్ సైడ్ ఇనర్ట్ గా ఉంటాయి. దియర్ స్పెసిఫిక్ హోస్ట్ సెల్ కి అవుట్ సైడ్ ఇనర్ట్ గా ఉంటాయి అంటాడు. వైరసెస్ ఆర్ ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటారు. దే కెన్ ఓన్లీ చూస్ ద సింగిల్ స్పెసిఫిక్ హోస్ట్ సెల్ అని చెప్తున్నాం. మేజర్లీ దాంట్లోనే దాని యొక్క రీప్రొడక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటుంది. నౌ ఇన్ అడిషన్ టు ది ప్రోటీన్స్ తో పాటు వైరసెస్ ఆల్సో కంటైన్స్ ద జెనెటిక్ మెటీరియల్. డెఫినెట్లీ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్ లేకుండా ఏది కూడా ఉండదు. అండ్ దట్ కుడ్ బి ఐదర్ ఆర్ఎన్ఏ ఉండొచ్చు, డిఎన్ఏ ఉండొచ్చు. ఉంటే ఆర్ఎన్ఏ అన్న ఉండాలి, లేదంటే డిఎన్ఏ అన్న ఉండాలి. అంతేగాని నో వైరస్ కంటైన్స్ బోత్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఎక్సెప్షన్ కేసు అయితే కనుక్కున్నారు, బట్ అది ఇంకా కరెక్ట్గా డిస్క్రైబ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో నీడ్ టు డిస్కషన్. ఇక్కడ ఏంటంటే ఏ ఒక్క వైరస్ ఏది తీసుకున్నా కూడా రెండు ఉండవు అనేసి అర్థం. ఇక్కడ నో వైరస్ కంటైన్స్ బోత్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ అంటే ఒకే వైరస్ లో ఆర్ఎన్ఏ అన్న ఉంటుంది, లేదంటే డిఎన్ఏ ఉంటుంది. అంతేగాని ఒక ఆర్ఎన్ఏ డిఎన్ఏ అయితే ఉండదు అని చెప్తున్నాడు. నౌ ఏ వైరస్ ఈజ్ ఏ న్యూక్లియో ప్రోటీన్. ఓకే, వైరస్ అనేది న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ తో కలిసినటువంటి ఒక స్ట్రక్చర్. న్యూక్లిక్ యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ఎన్ఏ కావచ్చు, డిఎన్ఏ కావచ్చు అంటున్నాడు. అండ్ ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ఇన్ఫెక్షియస్ అంటాడు. ఏది మనకు ప్రోటీనా లేదు అంటే జెనెటిక్ మెటీరియల్ ఇన్ఫెక్షన్స్ స్టేజ్ అంటే అది జెనెటిక్ మెటీరియల్. ప్రోటీన్ అయితే ఇన్ఫెక్షన్స్ చూపించదు, గుర్తుపెట్టుకోండి. జనరల్గా మాట్లాడితే వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ ద ప్లాంట్స్ ఇన్ఫెక్ట్ చేసే వైరస్ హ్యావ్ ద సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. ప్లాంట్స్ యొక్క ఇన్ఫెక్ట్ చేసేటువంటి వైరసెస్ ని ప్లాంట్ వైరసెస్ అంటాం, వాటిలో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. అండ్ వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ ద ఎనిమల్స్ ఇన్ఫెక్ట్ చేస్తే హ్యావ్ ద ఐదర్ సింగిల్ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. ఒక ఆర్ఎన్ఏ ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు? ఐదర్ ఉంటే సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది, లేదంటే డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుందట. లేదు ఇవి రెండు లేకపోతే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కూడా కలిగి ఉంటుంది. నౌ సో బ్యాక్టీరియా వైరసెస్ ఆర్ ది బ్యాక్టీరియోఫేజెస్ అండ్ దీస్ ఆర్ ది వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ ద బ్యాక్టీరియా. నో డౌట్ ఈ బ్యాక్టీరియోఫేజెస్ అనేవి ఏవైతే ఉంటాయో యూజువల్ గా దాంట్లో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇట్ హ్యాస్ ద డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. నెక్స్ట్ చూడండి, ద ప్రోటీన్ కోట్. ఓకే, ది జెనెటిక్ మెటీరియల్ అయిపోయింది, ప్రోటీన్ కోట్ గురించి మాట్లాడుతుంది. ప్రోటీన్ కోట్ ని మనం క్యాప్సిడ్ అంటున్నాం. ఓకే, టీఎంవీలో చూసాం. మేడప్ ఆఫ్ ది స్మాల్ సబ్యూనిట్ కాల్స్ ద క్యాప్సోమియర్. క్యాప్సిడ్ లో ఏమున్నాయి మనకు చిన్న చిన్న అన్ని కలిస్తే ఇది ఒక్కొక్క క్యాప్సోమియర్. ఇవన్నీ కలిసి మనకి యాక్చువల్గా క్యాప్సిడ్ అనేది ఏర్పడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ as క్యాప్సిడ్ అండ్ దిస్ వన్ ఇస్ కాల్డ్ as ఒక్కొక్కటి వచ్చేసి క్యాప్సోమియర్. మెనీ క్యాప్సోమియర్స్ టుగెదర్ విచ్ ఫార్మ్ ది క్యాప్సిడ్ అనమాట. ఇదేం చేస్తుంది? విచ్ ప్రొటెక్ట్స్ ది న్యూక్లిక్ యాసిడ్. న్యూక్లిక్ యాసిడ్ దీని లోపల ఉంటాయి అనేసి అర్థం. అది లోపల ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ యాక్చువల్గా ఈ యొక్క ప్రోటీన్ అనేది ఉంటుంది. అండ్ ది క్యాప్సోమియర్స్ ఆర్ అరేంజ్ ఇన్ ఏ హెలికల్ లేదంటే పాలీహైడ్రల్ జియోమెట్రికల్ ఫామ్ అంటాడు. హెలికల్ వచ్చేసి టీఎంవీ చెప్పినాను, పాలీహైడ్రల్ వచ్చేసి బ్యాక్టీరియోఫేజ్ చెప్తాను. ఆ విధంగా ఇవి అరేంజ్ అయ్యింటాయి అంటాడు.
నౌ వైరసెస్ కాజ్ ద డిసీజెస్. వైరస్ డిసీజ్ కలిగజేస్తాయి. ఏంటి ఆ డిసీజ్? మమ్స్ చిన్నపిల్లల్లో కలిగజేస్తుంది. స్మాల్ పాక్స్ వైరస్ మనకు తెలుసు, చిన్నపిల్లలకి వస్తుంది. హెర్పస్ సింప్లెక్స్ వైరస్, ఇది మనకి యాక్చువల్ పెద్దలకు వస్తుంది. అండ్ ఇన్ఫ్లుయెన్సా, జలుబు. ఎయిడ్స్ అనేది తెలుసు మనకు, హ్యూమన్స్లో ఆల్సో కాజ్డ్ బై ద వైరస్, దట్ ఈస్ కాల్డ్ హెచ్ఐవి. ప్లాంట్స్కి వచ్చేసరికి ద సిమ్టమ్స్, ప్లాంట్ వైరసెస్ దే కెన్ షోస్ ద సిమ్టమ్స్ ఆల్మోస్ట్ మనకి యాక్చువల్గా మొజాయిక్ ఫార్మేషన్ని ఫామ్ చేస్తాయి, అండ్ లీఫ్ రోలింగ్ని చేస్తాయి, ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. అండ్ లీఫ్ కర్లింగ్ చూడవచ్చు, అండ్ ఎల్లోయింగ్ లీవ్స్ ఏర్పడతాయి. వీన్స్ ఆర్ క్లియరింగ్ అంటారు. వీన్స్ లోపల మనకు గ్రీన్ కలర్ ఉంటుంది, కానీ ఆ గ్రీన్ కలర్ కూడా కనబడదు అంటాడు. అండ్ డ్వార్ఫింగ్, పొట్టిగా ఉంటాయి, అండ్ గ్రోత్ అనేది మొత్తం అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వైరసెస్. ఐ హోప్ ఇది క్లియర్గా ఉందనేసి అనుకుంటున్నాను. మీకు కనుక క్లియర్గా ఉంది, అర్థమైతే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు జస్ట్ అట్లా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ ఏదైనా ఉంటే చేయండి. ఏదైనా సజెషన్స్ ఉన్నా పర్వాలేదు, లేదు అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేస్తే ఐ విల్ గివ్ అ రిప్లై. అట్ ద సేమ్ టైం ఈ మెటీరియల్ ఏదైతే ఉందో, నేను ఎక్కడైతే రైటింగ్ పార్ట్ రాశాను కదా, నేను సింపుల్గా రాస్తున్నాను మన అండర్స్టాండింగ్ కోసం. ఆ రైటింగ్ సంబంధించినటువంటి నోట్స్ మొత్తం కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసేసి మనకు హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో, ఓకే, నీట్ బయాలజీ అని ఉంటుంది. నీట్ బయాలజీ అనేటువంటి ఈ ఛానల్ ఉంది. ఈ ఛానల్లో మన యాక్చువల్గా ఈ వీడియోస్ అన్నీ అక్కడే మీకు అవైలబుల్గా ఉంటాయి, అండ్ యూట్యూబ్లో కూడా ఉంటాయి, నో డౌట్. దాంతో పాటు మీరు మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడే అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.